ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి మీరు ఎలా చూస్తున్నారు? ఎలా చూడడానికి ఏమున్నది? రేవంత్ రెడ్డి కుంభకోణాలు, రేవంత్ రెడ్డి బామ్మర్ది మీద వచ్చిన బాగోతాలన్నీ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఒక ఫోన్ ట్యాపింగ్ అని పసలేని కేసును తవ్వుతున్నాడు. ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ ఈయన వచ్చి ఫోన్ ట్యాపింగ్ అని అంటున్నాడు. అసలు ఎవరు చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్? ఎందుకు చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్? ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అన్ని బయటపడితే రాబోయే రోజులలో. రీసెంట్ గా అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం అయినటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు సీక్రెట్ ఒప్పందాలు చేసుకొని శ్రీశైలం వాటర్ ని ఆంధ్రప్రదేశ్ కి మళ్లించారు అని చెప్పేసి సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రశంసించారు. దీనిపై మీరు ఒప్పందాలు చేసుకునేది ఉంటే మొన్న కృష్ణా జలాల వాటాల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి అనేసి కేసీఆర్ గారు వచ్చి బయట ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు? ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు? ఏ విధంగా ఈ శిష్యుడు రేవంత్ రెడ్డి గురువు కోసం నీళ్లను ఏ విధంగా కృష్ణా జలాలను పంపిస్తున్నాడు అనేది బయటకు పెడతారు? చెప్పండి. దొంగది అన్నట్టుగా ఉన్నది. ఆల్రెడీ గురువు కోసం తెలంగాణనే అంగట్లో అమ్ముదామని చూస్తున్న దొంగ రేవంత్ రెడ్డి నీళ్లను గోదావరి జలాలను బనకచెర్లకు పంపించిండు, కృష్ణా జలాలను పోలవరంకు పంపిస్తాడు. ఇంకేదన్నా ఉంటే తెలంగాణను రేపు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్తాడు. అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఆయనకు నీళ్ల గురించి కానీ, బేసిన్ల గురించి కానీ, బేసిక్స్ గురించి కానీ, రిజర్వాయర్ల గురించి కానీ, మూసీల ప్రక్షాళన చేస్తా అంటాడు, గోదావరి జలాలను తీసుకొస్తా అంటాడు. మరి మూసీ ప్రక్షాళన చేసి గోదావరి జలాలను ఎక్కడి నుంచి తీసుకొస్తావు? మొన్నటిదాకా కాళేశ్వరమే పనిచేయలేదు అని అన్నావు. కాళేశ్వరమే లేకపోతే నీ మూసీ ప్రక్షాళన గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పాలి అవి తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. ఆల్రెడీ నీ మాయ మాటలు నమ్మి, నీ దొంగ హామీలు నమ్మి, నీ దొంగ గ్యారంటీలను నమ్మి నీకు అధికారం ఇచ్చిండ్రు. 2 ఏళ్లల్లా నువ్వు చేసింది ఏందిరా అయ్యా అంటే కేసులేస్తా, నోటీసులు ఇస్తా, డైవర్షన్ చేస్తా, డిస్ట్రాక్షన్ చేస్తా, బూతులు మాట్లాడతా. తవ్వను, ఎత్తను, పొయ్యను, ఓన్లీ బూతులు. నీ వల్ల తెలంగాణకి ఏమి ఉపయోగం రేవంత్ రెడ్డి? తెలంగాణకు అక్కడికచ్చే పని ఒకటనే చేసినావా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులందరి మీద రైఫిల్ ఎక్కుపెట్టినావు. ఈనాడు వచ్చిన తెలంగాణలో నువ్వు ఏదో దొంగదారుల ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణను అధ్వానం చేస్తున్నావు, ఆగం చేస్తున్నావు. అంగట్లో అన్ని ఉన్నా కూడా అల్లు నోట్లో శని ఉన్నది అన్నట్టుగా రేవంత్ రెడ్డి నోట్లోనే శని కూసున్నది. రేవంత్ రెడ్డి కిందనే శని ఉన్నది. ఆ శనిగాడు పాలిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేస్తున్నాడు. రేపు కృష్ణా జలాల విషయంలో నష్టం జరిగినా, కష్టం వచ్చినా మళ్ళా మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు తప్ప ఇంకొకరు లేరు. రేపు రాబోయే రోజులలో 30వ తారీఖు అంతర్రాష్ట్ర జలాల సంబంధిత కార్యక్రమంలో ఢిల్లీలో పాల్గొంటా అని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఎన్ని టీఎంసీల నీళ్లు తీసుకొస్తాడో చూద్దాం. మీటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడతా దాని గురించి. సిట్ విచారణ ప్రభుత్వ అధికారులు చేస్తున్నారు, మా పార్టీ పైన ఎందుకు బురద జల్లుతున్నారు అనేటువంటిది కాంగ్రెస్ చెప్తున్నారు. ఓటుకు నోటు కేసు ఏం పుట్టింది? ప్రభుత్వ అధికారులకు ఓటుకు నోటు కేసు కనిపిస్తలేదా? అసలు గురుకులాలల్లో వందలాది పిల్లలు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతున్నారు పురుగులన్నది. ఏ ప్రభుత్వ అధికారికి కనిపిస్తలేదా? నేరెళ్ల శారదమ్మ గారికి కనిపిస్తలేదా? ఏదైతే ప్రతిపక్ష పార్టీల మీదనే సిట్ ఉంటుందా? ప్రతిపక్ష నాయకుల మీదనే సిట్టేస్తారా? ప్రతిపక్ష నాయకులనే విచారణకు పిలుస్తారా? ఎవరైతే వీళ్ళ అక్రమాలను, వీళ్ళ కాంట్రాక్టులను, వీళ్ళ పంచాయతీలను, వీళ్ళ ఏదైతే బాగోతాన్ని బయట పెడుతున్నారో వాళ్ళను మాత్రమే సిట్టు పిలుస్తుంది. వాళ్ళ మీద మాత్రమే విచారణ పేరుతోటి టైంపాస్ చేస్తుంది. నేను దొంగనైనా రేవంత్ రెడ్డి అనేటోడు పట్టపగలు బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ. ఆ దొంగ ఇప్పుడు అందరి మీద దొంగతనం నిపుదామని చూస్తున్నాడు. అంతే తప్ప ఇంకొకటి లేదు. ఇదే తరుణంలో ఏమంటున్నారంటే, ఈ సిట్ విచారణలో మా ప్రభుత్వంపై బురద చల్లితే గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు గత ప్రభుత్వం బాధ్యత వహించదా, అప్పుడున్నటువంటి సీఎం బాధ్యత వహించరా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే దేనికోసం ఇదంతా? కేసీఆర్ గారి కోసమా? కేసీఆర్ గారి గురించి మాట్లాడను అని చెప్తావు, సభలు పెడతావు, కేసీఆర్ గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకుంటావు. ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ వస్తావు, మళ్ళీ దీనికి గత ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. ముఖ్యమంత్రులకు ఏం సంబంధం ఉంటుందిరా? అధికారులకు సంబంధం ఉంటుంది. ఆ తెలివి తక్కువడికి అధికారులు ఏం చేస్తారు, ముఖ్యమంత్రి ఏం చేస్తాడు అని తెలియక ఇవన్నీ మాట్లాడుతున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదు.